క్రింది ప్రశ్నలకు సూచనలు 6 నుంచి 10 వరకు ఆ ప్రశ్నలు. ఈ ప్రశ్నల క్రింద ఇవ్వబడిన 5 మూడంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటాయి. సేమ్ డైరెక్షన్ ఇందాక ఇచ్చినట్టే, అవునా కాదా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ వన్ బై వన్. మళ్ళీ నెంబర్స్ చేయడమా? 853, 581, 747, 474, 398. ఓకే, గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటమ్మా? ప్రతి సంఖ్యలోని అన్ని అంకెలు ఆరోహణ క్రమం కాదమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి, అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంటే క్రింది వాటిలో ఏది సంఖ్యల యొక్క క్రొత్త అమరికలో అత్యల్పంగా ఉంటుంది? అంటే ఇప్పుడు అతి చిన్నది ఎవడో అడుగుతున్నాడు, అవునా? ముందు మీకు పద్ధతిగా చేసి చూపిస్తాను, ఆ తర్వాత ఈజియెస్ట్గా ఎలా చెప్పాలో చెప్తాను, ఓకేనా? సో ఏ క్రమంలో రాయమన్నాడమ్మా? అవరోహణ క్రమంలో రాయమన్నాడు, అవునా కాదా? నీకేం కావాలి? అత్యల్పంగా ఉండేది కావాలి, అవునా కాదా? ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ పద్ధతిగా చేసి చూపిస్తే ఈ సంఖ్యలోని అంకెలన్నింటినీ అవరోహణ క్రమంలో రాసేద్దాం. ఓకే, అంటే 8, 5, 3. ఓకే, సేమ్ అలాగే ఉన్నాయి సార్. 5, 8, 1 అవరోహణ క్రమం అంటే పెద్దదాని నుంచి ఉన్నది కాబట్టి 851. 747 అవరోహణ క్రమం అంటే ఏమవుతుందమ్మా? 774. 474 అంటే 744. 398 అంటే 983, అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఇదేగా అమరిక 853 ఉంది. ఇందులో నీకేం కావాలి? అత్యల్పంగా ఉంటుంది అంటే లీస్ట్ ఎవడని అడుగుతున్నాడు. లీస్ట్ ఎవరంటే సార్ 800, 800, 700, 700, 900 అంటే లీస్ట్ ఉన్నది వీళ్ళిద్దరే, అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవడు? 744 అంటే ఆన్సర్ అంటే హ్యాపీగా 474 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్.